Dear friends, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 20లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ లెసన్లో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపికే అయినా కూడా ఇదేంటంటే మనం ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నట్లుగానే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ లెసన్లో ఏం చెప్పుకున్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు లాస్ట్ లెసన్ చూడనట్లయితే వెంటనే వెళ్ళి ఫస్ట్ ఆ లెసన్ని చూసిన తర్వాత రండి. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, మనం లూపింగ్ అనేది నేర్చుకున్నాం. సో ఫర్ లూప్ అనేది మనం లాస్ట్ లెసన్లో నేర్చుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిని మనం మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చినప్పుడు, ఓకే, మళ్ళీ ఒక పనిని చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేసాం, ఒక ఫర్ లూప్ ద్వారా దాన్ని చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క సెంటెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం మళ్ళీ రాయాలనుకుంటే ఏం చేస్తామండి, ఇక్కడ బ్రేక్ అనేది క్రియేట్ చేయాలి. సో మళ్ళీ రాయాలనుకుంటే దీన్ని కాపీ చేసేసి మీరు పేస్ట్ చేయడం ద్వారా, ఓకే, పేస్ట్ చేయడం ద్వారా మళ్ళీ ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు పేస్ట్ చేయడం ద్వారా ఇక్కడ రాసేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అయితే ఇది ప్రొఫెషనల్ వే కాదని మనం దీనికి ఒక ప్రొఫెషనల్ వేని కనుక్కోవడం జరిగింది. ఓకే, ఏంటది, ఫర్ లూప్. ఓకే, ఫర్ అని చెప్పేసి తీసుకొని ప్రాంథసిస్ తీసుకొని కర్లీ బ్రేసెస్లో మన యొక్క డేటాని ఉంచేసుకొని, ఓకే, మన యొక్క డేటాని అంటే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని ఇక్కడ కర్లీ బ్రేసెస్లో ఉంచేసుకొని ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అంటే ఎన్నిసార్లు మనం ప్రింట్ చేయాలో అన్నిసార్లు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. సో అప్పుడు అది ఇలా ప్రింట్ అయిపోవడం జరిగింది. సో సేమ్ ఇలాంటిదే కానీ కొంచెం డిఫరెన్స్తో మనం మరొక లూపింగ్ అనేది నేర్చుకోబోతున్నాం ఈ లెసన్లో. సో ఫ్రెండ్స్, ఏంటా లూపింగ్ అంటే వైల్ లూప్ అంటారు దాన్ని. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ వేరియబుల్. ఓకే, సో వేరియబుల్ అనేది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంతకు మునుపు మెథడ్లో మనం ఏమనుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే వైల్ లూప్లో కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం. ఓకే, వైల్ అక్కడ కూడా మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అనవచ్చు, కానీ మీరు 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 కాకుండా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 11గా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, అది తర్వాత విషయం. ఓకే, సో వైల్ ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ పారామీటర్ వచ్చేసి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 11 అనేది తీసుకోవాలి మనం, ఎందుకంటే 1తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్, ఓకే, ఇదంతా స్పేస్ అక్కర్లేదు, రైట్. ఓకే, సో ఐ లైక్ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో బ్రేక్ యాడ్ చేస్తున్నాను, లైన్ బ్రేక్. ఇలా ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే, సో ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, దీంతో పాటుగా నేనేం చేస్తానంటే మన లైన్కి ముందుగా ఒకసారి ఇది చూడండి. సో సేమ్ మనం ఫర్ లూప్లో ఏదైతే చేసామో అదే ఇక్కడ తీసుకోవడం జరిగింది, కానీ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ చేసిన మార్పల్లా ఒకటే, అక్కడ 0తో స్టార్ట్ చేసాం, ఓకే, ఇక్కడ 1తో స్టార్ట్ చేసాం. సో అప్పుడు 11 కంటే తక్కువ అంటే ఎంతవరకు అవుతుంది అంటే 10 వరకు అవుతుంది. 10 తర్వాత మొత్తం 11 అంటే 11కి ఈక్వల్ అవుతుంది, కానీ 11 ఈజ్ లెస్ దాన్ 11 అవ్వదు. సో అదనమాట. ఓకే, సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్
10 సారీ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 11 అని చెప్పేసి అంటే దానికి అర్థం ఏంటండి 10 వరకు అని అర్థం అనమాట. ఓకే, 10 వరకు ఎక్స్ని మనం దేనితోటైనా సబ్స్టిట్యూట్ చేయవచ్చు, అవునా కాదా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ సీరియల్ నంబర్ని మనం ఒకవేళ జనరేట్ చేయాలనుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కదండి, ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఓకే, సో ఎలా యాడ్ చేస్తాం? ప్లస్, అంతే. ఓకే, సో ఒక్కసారి చూడండి. సో 1 2 3 4 5 6 ఇలా మనకు సీరియల్ నంబర్ అనేది జనరేట్ అయ్యింది. ఓకే, సీరియల్ నెంబర్తో పాటుగా మనకు ఇది జనరేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, మీరు స్పేస్ ఎంత ఇచ్చినా కూడా ఇక్కడ 1 స్పేసే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇలా మనం ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలో చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనం ఒక ప్రోగ్రామర్ కాబట్టి. ఓకే, మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నది ప్రోగ్రామర్ అవ్వడానికా కాదా? సో ఫ్రెండ్స్, ఒక ప్రొఫెషనల్ వేలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొఫెషనల్ వేలో వర్క్ చేసేటప్పుడు మీరు కాపీ పేస్ట్ అంటూ ఇలా 10 సార్లు చేయాల్సిన ఉన్న పనిని 10 సార్లు కాపీ పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది రిజల్ట్, కానీ అది ప్రొఫెషనల్ వే కాదు. ఎందుకంటే 10 సార్లు కాబట్టి మీరు కాపీ పేస్ట్ చేశారు, ఓకే. 100 టైమ్స్ కావాలనుకుంటే అప్పుడు కూడా అలాగే చేస్తారా? ఇక్కడ చూడండి, 100 టైమ్స్ ఇది ప్రింట్ అవ్వాలి అంటే నేను ఒక చిన్న చేంజ్తో దీన్ని 100 టైమ్స్ చేసేస్తాను. మరి మీరు 100 టైమ్స్ చేయాలంటే ఇక్కడ 100 టైమ్స్ కాపీ పేస్ట్ చేయడం అనేది సాధ్యం అవుతుందా? సో అందుకని ఒక ప్రొఫెషనల్ వే అనేది మనకు అవసరం. సో ఫస్ట్ మనం చెప్పుకున్నటువంటి లూపింగ్ ప్రొఫెషనల్ వే అది ఫర్ లూప్. ఓకే, సో ఫర్ లూప్ త్రూ కూడా మనం ఇది చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకా కొంచెం కొన్ని ట్రిక్స్తో పాటుగా అంటే సీరియల్ నెంబర్తో పాటుగా మనం వైల్ లూప్ని ఎలా యూజ్ చేస్తామో ఈ ట్యూటోరియల్లో తెలుసుకున్నాం. ఓకేనా? సో ఫర్ లూప్లో ఏంటంటే ప్రాంథసిస్లోనే మనం అది చేయడం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నాం, వేరియబుల్ అనేది సపరేట్గా ఫస్ట్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి వైల్లో ప్రాంథసిస్లో ఆ ఎక్స్ వాల్యూ ఎంతవరకు ఉంటుంది అంటే దాని లిమిట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ అప్లై చేయడం జరిగింది. ఓకే, సో అప్లై చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామండి, మన యొక్క మెసేజ్ని ఎలా ప్రింట్ చేయాలో అది చేసేసినాం. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, 100 లోపు 1 అనేది ఒకసారి ఎక్స్ అనేది ప్రింట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 టైమ్స్కి ఒకసారి చేయాలనుకుంటే ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది కదా. సో అలా కాకుండా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అంటే ఎక్స్ ఎంత అవుతుందండి, ఫస్ట్ ఎక్స్ 1 ఉంటే అప్పుడు నెక్స్ట్ 5 ఉంటుంది. సో ఈ విధంగా 100 లోపు అంటే 101 లోపు అంటే 100 టైమ్స్లో 100 కంటే తక్కువ వరకు ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో రీలోడ్ చేస్తున్నాను చూడండి. సో 1 తర్వాత 5th 1 తర్వాత 4 తర్వాత 13 అంటే ఇక్కడ ఎన్నిసార్లు ప్రింట్ అయిందండి, దాదాపుగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో 25 టైమ్స్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఒకవేళ మీరు ఎక్స్ ప్లస్ 5 చేశారంటే ఇంకొంచెం తగ్గుతుంది. ఓకే, సో ఇలా. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అన్నప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, సో ఈ 1ని ప్రింట్ చేసేసింది. ఆ తర్వాత మనకు ఎక్స్కి 5 అనేటువంటిది కలపడం జరుగుతుంది. ఓకే, సో ఎక్స్కి 5 కలిపితే ఎంత అవుతుందండి, 6 అవుతుంది. సో 6th 1కి ఇది ఆటోమేటిక్గా జంప్ అయిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ 5 కలిపితే 11 వచ్చింది, తర్వాత 16 వచ్చింది, ఆ తర్వాత 96 వరకు అది అలాగే కలుపుతూ వెళ్ళింది. సో ఇలా కూడా మనం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది సందర్భం వచ్చినప్పుడు మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తాను. జనరల్గా అయితే మనం వాడేది ఇక్కడ లూపింగ్లో
ఎక్స్ ప్లస్ ప్లస్ లేదా ఎక్స్ ప్లస్ వన్. ఓకే, ఎక్స్ ప్లస్ వన్ అంతే. ఓకే, సో జనరల్గా దీనికి బదులుగా మనం ఎక్స్ ప్లస్ ప్లస్ అని వాడతాం. ఓకే, సో అప్పుడు సేమ్ రిజల్ట్ అవుతుంది. సో 51 అన్నప్పుడు మనకు 50 టైమ్స్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. 21 అంటే మీకు 20 టైమ్స్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే 1తో స్టార్ట్ చేశారు కాబట్టి 20 టైమ్స్ అనేది మనకు వచ్చింది. 21 అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 21 అన్నాము. 21 కంటే 21 తక్కువ అవ్వదు కదా, కాబట్టి ఇక్కడ 21 అనేది ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో 20 వరకు మనం ఈజీగా ప్రింట్ చేసాం. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా ప్రింట్ చేసుకోవచ్చు. వాటి యొక్క సీరియల్ నంబర్స్ కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, గూగుల్ ప్లస్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మా వీడియోలను షేర్ చేసుకోండి. ఓకే, సో మీరు మా వీడియోలను లైక్ చేయడం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu Computer World channel. Thanks for watching this video.